టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా ఎస్ఎస్ఎంబి 29 చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంటే వారానికి ఒకసారి విదేశీ పర్యటనకు వెళ్తున్న మహేష్ బాబును సింహాన్ని బోనులో బంధించినట్టు బంధించి మహేష్ పాస్పోర్ట్ను లాక్కున్నట్టు ఫోటోకు పోజ్ ఇచ్చారు. సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ను జెట్ స్పీడ్లో చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే హైదరాబాద్, ఒరిస్సా స్కెడ్యూల్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాడు. హైదరాబాద్ స్కెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. అక్కడి నుండి ఒడిశా వెళ్ళింది యూనిట్. ఈ సందర్భంగా మహేష్ బాబు యాక్ట్ చేసిన ఓ సీన్తో పాటు పలు ఫోటోలు లీక్ అవ్వడం కలకలం రేపింది. కాగా ప్రస్తుతం షూట్ కు చిన్న బ్రేక్ ఇవ్వడంతో వెంటనే ఫారెన్ టూర్ బయలుదేరాడు మహేష్ బాబు. ముద్దుల తనయ సితార ఘట్టమనేనితో కలిసి ఎయిర్పోర్ట్ లో మహేష్ విదేశాలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తన నుండి రాజమౌళి లాక్కున్న పాస్పోర్ట్ ను తాను తిరిగి తీసుకున్నాను అని పాస్పోర్ట్ ను చూపిస్తున్న మహేష్ వీడియో నెట్టింట హాల్చల్ చేస్తోంది. పండుగాడి పాస్పోర్ట్ తిరిగొచ్చింది, ఇక మనల్ని ఎవడూ ఆపలేడు. నువ్వు పాస్పోర్ట్ లాక్కుంటే భయపడ్డానికి ఆయన స్టార్ కాదు, సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.